దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల వద్ద అన్క్లెయిమ్డ్ అంటే ఎవరు తమవిగా క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం కొండలా పేరుకుపోతోంది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి ఈ మొత్తం 67,003 కోట్లకు చేరుకుంది. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద ఉన్న సొమ్ము 58,330.26 కోట్లు కాగా, ప్రైవేట్ బ్యాంకుల వద్ద ఉన్న సొమ్ము 8,673.72 కోట్లు అని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 19,329.92 కోట్లు, ప్రైవేటు బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద 2,063.45 కోట్లు గరిష్టంగా ఈ నిధులు ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో 6,910.67 కోట్లు, కెనరా బ్యాంక్ వద్ద 6,278.14 కోట్లు ఉన్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద 1,609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ వద్ద 1,360.16 కోట్ల అన్క్లెయిమ్డ్ నిధులు ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. అయితే అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించిన సమాచార లభ్యతను సరళం చేసేందుకు ఆర్బీఐ ఉద్దం పేరిట కేంద్రీయ వెబ్ పోర్టల్ ఒకటి ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా రిజిస్టర్డ్ వినియోగదారులు అన్ని బ్యాంకుల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల సమాచారాన్ని పొందే అవకాశముంది. కాగా జూలై 1వ తేదీ నాటికి 8,59,683 మంది యూజర్లు ఈ పోర్టల్పై రిజిస్టర్ అయ్యారు. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్ 2014 కింద నిధి నిర్వహణతో పాటు ఆ డిపాజిట్లలోని సొమ్ము వినియోగానికి సంబంధించిన అంశాలు పరిశీలించేందుకు ఒక కమిటీ ఉంటుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ఆర్బీఐ నిర్దేశకత్వం మేరకు ఈ ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన ఇతర అంశాలకు ఈ నిధిని వినియోగించవచ్చని తెలిపారు. మరోవైపు బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 100% పెంపు ఆ రంగం పూర్తి సామర్థ్యాలు వినియోగంలోకి వచ్చేందుకు దోహదపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో ప్రపంచ వృద్ధిని మించి ఈ రంగం వృద్ధి సాధిస్తుందని అంచనా వేశారు. ఆర్థిక మంత్రి ఫిబ్రవరిలో ప్రతిపాదించిన 2025-26 కేంద్ర బడ్జెట్లో బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని ప్రస్తుత 74% నుంచి 100%కి పెంచనున్నట్టు ప్రతిపాదించారు. తాజా నిర్ణయం వల్ల దేశంలో బీమా కంపెనీ ఏర్పాటు చేయటం సరళం కావడంతో పాటు ఆ రంగంలోకి విదేశీ పెట్టుబడులు స్థిరంగా రావడానికి వీలు ఏర్పడుతుందని నిర్మలా తెలిపారు. అలాగే టెక్నాలజీ బదిలీ కూడా తేలికవుతుందని, బీమా వ్యాప్తి, పోటీ సామర్థ్యం పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు.